హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొనుగోడు ప్రసాద్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. నేను వచ్చేసి వ్యవసాయానికి సంబంధించిన అప్డేట్స్ మరియు యాజ్ ఏ పెయింటర్ కాబట్టి పెయింట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ మొదటిసారి చూసినట్లయితే నా యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా యొక్క ఆల్ ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు వస్తుంటాయి. ఫ్రెండ్స్, నేను వ్యవసాయం మిర్చికి సంబంధించిన మందులైన మిర్చి విధానం, సాగు, వాటి గురించి కూడా చెప్తాను. అదేవిధంగా పత్తిలో సస్యరక్షణ చర్యలు వాటికి సంబంధించి అయితే అప్డేట్స్ అయితే ఇస్తాను. ముందుగా మీరైతే నా యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు పరిచయం చేసేది ఏంటంటే, ప్రజెంట్గా నేనైతే ఒక 7 HP టిల్లర్ అయితే కొనుగోలు అయితే చేశానండి. గత 5 సంవత్సరాల నుంచి 5 years నుంచి అయితే నేనైతే టిల్లర్ తోటే తోటలో కానీ పత్తిలో కానీ టిల్లర్ తోటే పాటు చేస్తున్నాను. ఆ యొక్క టిల్లర్ని మీకు ఈరోజు పరిచయం చేయటం అయితే జరుగుతుంది. టిల్లర్ తోటి అయితే చాలా ఈజీగా ఫ్రెండ్స్ వచ్చేసి వితిన్ 2 గంటల్లో నేను 1 ఎకరం పాట అయితే కంప్లీట్ అయితే చేస్తున్నాను. దానికి వచ్చేసి ఖర్చు వచ్చేసి ఓన్లీ డీజిల్ అండి. ఆ టిల్లర్ని అయితే మీకు ఈరోజు అయితే పరిచయం చేస్తున్నాను, చూడండి. ఫ్రెండ్స్, 7 HP అండి ఇది టిల్లర్ వచ్చేసి నేను యూజ్ చేస్తున్నాను అన్నమాట. పత్తిలో అదేవిధంగా తోటలో పాటకి ఉపయోగిస్తున్నాను నేను. 7 HP అండి. ఇది కాస్ట్ వచ్చేసి అప్పట్లోనే 4 years క్రితమే 55,000 పెట్టి కొనుగోలు అయితే చేశాను. ఫ్రెండ్స్, మేమైతే వచ్చేసి చేనుకైతే ఈ వీల్స్ మీద అయితే నాకు వెహికల్ ఉందండి, హోండా షైన్. ఆ హోండా షైన్కి వెనక కట్టుకొని తీసుకొని వెళ్తాను. ప్రెజెంట్గా చేనుకి తీసుకెళ్ళిన తర్వాత మనం గుంటక యూజ్ చేస్తాం అన్నమాట. గుంటక యూజ్ చేసినట్లయితే ఆ టైర్లు పీకేసి ఈ వీల్స్ అయితే వేస్తానండి. ఈ వీల్స్ వేసిన తర్వాత నేనైతే ఈ గుంటక వెనక సాయంతో గుంటక పాట అయితే కంప్లీట్ అయిద్దండి పత్తిలో చూపిస్తున్నాను. అదే గుంటక లేని ఎడల కొంచెం ఆరుపదంలో అయినట్లయితే ఈ యొక్క రోటావేటర్ల సాయం తీసుకుంటాను. రోటావేటర్ సాయం ఎంత గడ్డైనా మన ట్రాక్టరు ఏ విధంగా మంట కలుపుతుందో అదే విధంగా ఈ రోటావేటర్ల సాయంతో పత్తిలో పాడు చేయటం అయితే జరుగుతుంది. అదేవిధంగా తోటలో కూడా యూజ్ చేసే విధానం చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఈ గుంటక తోటలో 30 ఇంచుల గుంటకండి. నేనైతే 1 side వేస్తాను తోట ఎప్పుడైనా. ఈ గుంటక విధానం అయినట్లయితే ఫస్ట్ యాజ్ టీజ్గా ఈ వీల్స్ మీదనే వెనక సైడ్ ఈ గుంటకు వస్తుంది. ఈ తోటలో వచ్చేసి ఇవి కూడా యూజ్ చేస్తాను, రోటావేటర్ బ్లేడ్. చూసారు కదా, తోటలో యూజ్ చేసే బ్లేడ్ అన్నమాట ఇది. అదేవిధంగా ఈ పార్ రేక్ కూడా యూజ్ చేస్తానండి తోటలో. ఇది పత్తికి అయితే తోటకైతే పనిచేస్తుంది. ఇది వచ్చేసి కాస్ట్ అప్పట్లోనే 4,000 పెట్టి కొనుగోలు చేశానండి. ఇది ఈ గుంటకు వచ్చేసి 1,500 అండి దీని కాస్ట్. ఈ వీల్స్ వచ్చేసి 4,000 అండి. మొత్తం ఒక 60,000 అయితే నాకు ఈ మొత్తం ఆల్ టోటల్గా అయితే అయినాయండి. అయినా పర్వాలేదండి, నా యొక్క పాట అయినా బ్రహ్మాండంగా నేనైతే మీకు వీడియోలు కూడా అప్లోడ్ చేశాను. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ టిల్లర్ అయితే. ఫ్రెండ్స్, ఇది స్టార్ట్ చేసే విధానం ఏ విధంగా ఉందంటే, మనకు టైమ్ అండ్ పంపు ఏ విధంగా స్టార్ట్ చేస్తాం చూసారు కదా, ఆ విధంగానే మనం స్టార్ట్ చేసుకునే విధానం అయితే తెలుసుకోవచ్చు. దీనికి వచ్చేసి 2 గేర్లు ఉన్నాయండి. ఇది వచ్చేసి గేర్ రాడ్ అంటారు దీన్ని. ఈ గేర్ రాడ్ తోటి సెకండ్ గేర్లో వేసుకుంటే బాగుంటుంది, మంచిగా వెళ్తుంటుంది. ఇది వచ్చేసి ఎక్సలేటర్ అండి, చూసారు కదా. ఈ ఎక్సలేటర్ సాయం. ఇది వచ్చేసి క్లచ్ అండి, ఇది బ్రేకు. నేనైతే గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క టిల్లర్ పాట అయితే చేస్తున్నాను, అరక ట్రాక్టర్ సాయం లేకుండా. నాకైతే చాలా బాగుంది, చూశారు కదా. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి.
నా యొక్క ఛానల్ మొదటిసారి చూసినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఆల్ ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు ఇస్తుంటాను. పత్తి కాటన్ ధరలు ప్లస్ మిర్చి ధరలు, అదేవిధంగా తోటలో మనం ఫస్ట్ స్ప్రే కాడ నుంచి లాస్ట్ స్ప్రే వరకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా టిడ్ ప్రాబ్లం ఉన్నా కానీ ప్రతి ఒక్కదానికైతే నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.